ప్రపంచం మారుతోంది మిత్రులారా. ఎంతలా మారుతోందంటే ఒక దేశం మరో దేశం అధ్యక్షుణ్ణి పట్టుకెళ్లి జైల్లో పెట్టి ఆ దేశం యొక్క కరెంటు, ఆయిలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేమే చూసుకుంటామని చెప్పి చివర్లో ఒక మాట అంటోంది. ఏమని? మేం ఆ దేశంతో యుద్ధం చేయడం లేదు, వీఆర్ నాట్ ఎట్ వార్ అని. అవును, మీరు విన్నది నిజమే. ఇది జోక్ కాదు, కానీ వినడానికి మాత్రం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్లా ఉంది. నిన్న మరియు ఈరోజు అమెరికా నుంచి వస్తున్న వార్తలు చూస్తుంటే అసలు యుద్ధం అనే పదానికి డిక్షనరీలో అర్థం మార్చేయాలేమో అనిపిస్తోంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఇప్పుడు అమెరికా జైల్లో ఉన్నారు. కానీ అమెరికా మాత్రం అబ్బే మాకేం గొడవల్లేవు, మేము జస్ట్ అక్కడ ఆయిల్ కంపెనీలకు సబ్సిడీ ఇచ్చి రోడ్లు వేయిస్తాం అని బిల్డప్ ఇస్తోంది. మరి ఈ మొత్తం ఎపిసోడ్ వెనక అసలు కథ ఏంటి? అమెరికా ప్లాన్ ఏంటి? దీనివల్ల మన ఇండియాలో పెట్రోల్ బంకుల్లో రేట్లు తగ్గుతాయా? రండి, ఈ జియోపొలిటికల్ ట్రాజడీని సరదాగా కూలంకషంగా విశ్లేషించుకుందాం. ముందుగా ఈరోజు బ్రేకింగ్ న్యూస్ విషయానికొస్తే, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరియు స్పీకర్ మైక్ జాన్సన్ ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చారు. మేము వెనిజులాతో యుద్ధం చేయడం లేదు అని. వినడానికి ఎంత బావుందో కదా, కానీ అసలు జరిగిందేంటి? మొన్న శనివారం అమెరికా మిలిటరీ ఒక స్పెషల్ ఆపరేషన్ చేసి వెనిజులా రాజధాని కారకాస్లోకి దూరి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోని, ఆయన భార్యని ప్యాక్ చేసి అమెరికాకు పార్సల్ చేశారు. ఇది హాలీవుడ్ యాక్షన్ సినిమా క్లైమాక్స్లా జరిగింది. ఇప్పుడు లాజిక్ చూడండి. ఒక దేశం సైన్యం మరో దేశం అధ్యక్షుణ్ణి అరెస్టు చేస్తే అది యుద్ధం కాదా? మీరు మీ పక్కింటివాడి ఇంట్లోకి దూరి వాడిని కుర్చీతో సహా ఎత్తుకొచ్చి మీ ఇంట్లో బంధించి, ఒరేయ్ నేను నీతో గొడవ పడట్లేదురా, జస్ట్ నీ ఇల్లు ఎలా నడపాలో నేర్పిస్తున్నా అంటే ఎలా ఉంటుంది? సరిగ్గా అమెరికా ఇప్పుడు అదే చేస్తోంది. దీనికి అమెరికా చెప్తున్న కారణమేంటంటే ఇది ప్రభుత్వ మార్పిడి కాదట, కేవలం ప్రవర్తన మార్పు మాత్రమేనట. వావ్! అంటే మదురోని జైల్లో పెడితే వెనిజులా ప్రవర్తన మారిపోతుందా? అమెరికా లాజిక్ ప్రకారం మేము ఆక్రమించుకోలేదు, జస్ట్ మేనేజ్ చేస్తున్నామన్నమాట. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది మిత్రులారా. ట్రంప్ గారు ఎన్బీసీ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక బాంబు పేల్చారు. అదేంటంటే, మేము అమెరికన్ ఆయిల్ కంపెనీలకు సబ్సిడీ ఇస్తాము, అవి వెళ్లి వెనిజులా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మళ్లీ కడతాయి అని. దీని వెనుక ఉన్న వ్యాపార బుర్ర అర్థం చేసుకోండి. వెనిజులాలో ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ నిల్వలున్నాయి, సౌదీ అరేబియా కంటే కూడా ఎక్కువ. కానీ మదురో పాలనలో అమెరికా ఆంక్షల వల్ల ఆ ఆయిల్ బయటకు రావడం లేదు, అంతా తుప్పు పట్టిపోతోంది. ఇప్పుడు మదురో అవుట్, అమెరికా కంపెనీలైన ఎక్సాన్ మొబిల్, షెవ్రాన్ లాంటివి ఇన్. అమెరికా ప్లాన్ ఏంటంటే, తమ దేశంలోని కోటీశ్వరులైన ఆయిల్ కంపెనీలకు సామాన్యుడి పన్నుల డబ్బుతో అమెరికా ప్రభుత్వమే సబ్సిడీ ఇచ్చి వెనిజులా పంపిస్తోంది. ఆ కంపెనీలు అక్కడ పాడైపోయిన బావులను బాగుచేస్తాయి, ఆయిల్ తీస్తాయి, ఆ ఆయిల్ని అమ్ముకుంటాయి. ట్రంప్ మాటల్లోనే చెప్పాలంటే 18 నెలల్లోపే మేము వెనిజులాని బాగుచేస్తాం అని. ఇదెలా ఉందంటే, ఒకడి ఇంటిని కూల్చేసి మళ్లీ మనమే కాంట్రాక్ట్ తీసుకుని, చూసావా నీ ఇల్లు నేనే కడుతున్నా, బిల్లు మాత్రం ఆ ఇంటి అద్దెలోంచి కట్ చేసుకుంటా అని చెప్పినట్లుంది. దీన్నే అంటారు జియోపొలిటికల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అని. మరి నికోలస్ మదురో పరిస్థితేంటి? నిన్న న్యూయార్క్ కోర్టులో ఒక హై డ్రామా నడిచింది. నికోలస్ మదురోని జడ్జి ముందు నిలబెట్టారు. ఆయన మీద పెట్టిన కేసులేంటో తెలుసా? నార్కో టెర్రరిజం, అంటే డ్రగ్స్ అమ్మడం మరియు తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం. జడ్జిగారు, నీ మీద వచ్చిన ఆరోపణలు ఒప్పుకుంటావా అని అడిగితే మదురో గారు ఏమన్నారో తెలుసా? నేను నిర్దోషిని, నేను ఇప్పటికీ వెనిజులా అధ్యక్షుణ్ణి, నన్ను కిడ్నాప్ చేశారు అని గట్టిగా అరిచారు. పాపం మదురో గారి పరిస్థితి చూస్తుంటే మన తెలుగు సినిమాల్లో విలన్ని హీరో పోలీస్ స్టేషన్కి ఈడ్చుకొచ్చిన సీను గుర్తొస్తోంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, కోర్టు అమెరికాది, జడ్జి అమెరికావాడు, పోలీసులు అమెరికావాళ్లు. ఇక న్యాయం ఎవరికి జరుగుతుందో మనకు తెలియనిది కాదు. కోర్టు తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది. అప్పటిదాకా మదురో గారు అమెరికా జైల్లో చిప్పకూడు తినాల్సిందే. ఈ మొత్తం వ్యవహారం చూసి మిగతా ప్రపంచ దేశాలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి? రష్యా మరియు చైనా అయితే ఇప్పుడు తెగ బాధపడిపోతున్నాయి. ఎందుకో తెలుసా? అరే, మేము ఉక్రెయిన్ మీద, తైవాన్ మీద చిన్న రాయి వేస్తేనే ప్రపంచం మొత్తం గగ్గోలు పెడుతోంది. మరి అమెరికా ఏకంగా ఒక దేశ అధ్యక్షుణ్ణి కిడ్నాప్ చేస్తే అది చట్టం అమలు ఎలా అవుతుంది అని వాపోతున్నారు. రష్యా అయితే ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం, అడవి చట్టం అని స్టేట్మెంట్ ఇచ్చింది. దానికి మన నెటిజన్లు ఏమంటున్నారంటే, పుతిన్ సార్, మీ నోటి నుంచి చట్టం అనే మాట వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది అని సెటైర్లు వేస్తున్నారు.
ఇక ఐక్యరాజ్యసమితి మాత్రం మేము ఆందోళన చెందుతున్నాం అని ఒక లెటర్ రాసి చేతులు దులుపుకుంది. అమెరికా దాన్ని చదివి డస్ట్బిన్లో వేసింది. ఇప్పుడు అసలైన పాయింట్కు వద్దాం. దీనివల్ల మన ఇండియాకు లాభమా నష్టమా? మన వంటింటి బడ్జెట్ ఏమైనా మారుతుందా? దీనికి సమాధానం షార్ట్ టర్మ్లో నో, లాంగ్ టర్మ్లో ఎస్. ముందుగా మన ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ విషయానికొస్తే, మన కంపెనీ వెనుజులాలోని శాన్ క్రిస్టబల్ అనే ఆయిల్ ఫీల్డ్లో పార్ట్నర్. వెనుజులా మనకు దాదాపు $1 బిలియన్, అంటే సుమారు 8,000 కోట్లు డివిడెండ్ రూపంలో బాకీ ఉంది. మదురో ఉన్నప్పుడు ఆంక్షల వల్ల ఆ డబ్బులు రాలేదు. ఇప్పుడు అమెరికా కంట్రోల్ తీసుకుంటే ఆంక్షలు ఎత్తివేస్తారు కాబట్టి మన డబ్బులు మనకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది మన ప్రభుత్వానికి పండగే. రెండవది, వెనుజులా ఆయిల్ స్పెషాలిటీ గురించి చెప్పుకోవాలి. వెనుజులా ఆయిల్ అంతా హెవీ క్రూడ్, అంటే చాలా చిక్కగా తారులాగా ఉంటుంది. దాన్ని శుద్ధి చేయడం అంత ఈజీ కాదు. దానికి స్పెషల్ రిఫైనరీలు కావాలి. అవన్నీ ఎక్కడున్నాయి? అమెరికాలోనూ మన ఇండియాలోనూ ఉన్నాయి. గుజరాత్లోని రిలయన్స్ మరియు నయారా రిఫైనరీలు ఈ ఆయిల్ని శుద్ధి చేయగలవు. సో అమెరికా ఆంక్షలు సడలిస్తే వెనుజులా ఆయిల్ చవకగా మనకు దొరుకుతుంది. మనం రష్యా ఆయిల్ ఎలాగైతే డిస్కౌంట్లో కొంటున్నామో, వెనుజులా ఆయిల్ కూడా డిస్కౌంట్లో కొని రిఫైన్ చేసి మళ్లీ అమెరికాకే అమ్మొచ్చు. సింపుల్గా చెప్పాలంటే వెనుజులా సరుకు, ఇండియా మసాలా, అమెరికా కస్టమర్, మధ్యలో మనకు లాభం. ఇక వెనుజులా ఆయిల్ మార్కెట్లోకొస్తే ప్రపంచంలో ఆయిల్ సప్లై పెరుగుతుంది. సప్లై పెరిగితే రేట్లు తగ్గుతాయి. సో ఒక 2 ఏళ్ల తర్వాత మన పెట్రోల్ రేటు లీటర్కి ఒక 5-10 రూపాయలు తగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక వెనుజులాలో ఏం జరుగుతుంది? మదురోని ఎత్తుకెళ్లాక అక్కడ డెల్సీ రొడ్రిగేస్ అనే ఆవిడ నేనే ప్రెసిడెంట్ని అని ప్రమాణ స్వీకారం చేసింది. ఈవిడ మదురోకి వైస్ ప్రెసిడెంట్. అయితే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఈవిడ అమెరికా మనిషా లేక మదురో మనిషా? మొదట్లో మా మదురోని విడిపించండి అని అరిచింది. కానీ నిన్నటి నుంచి అమెరికాతో సైలెంట్గా మాట్లాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ట్రంప్ మాటల్లో కూడా మేము ఆవిడతో టచ్లో ఉన్నాం అనే అర్థం వచ్చేలా కామెంట్స్ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే అమెరికా ప్లాన్ చాలా క్లియర్. పాత బాస్ని తీసేసి కొత్త బాస్ని కూర్చోబెట్టి వెనక నుంచి రిమోట్ కంట్రోల్ నడపడం. అక్కడ ప్రజలు ఓట్లు వేస్తారో తెలియదు కానీ అమెరికా ఆయిల్ కంపెనీలు మాత్రం అక్కడ నోట్లు వేయడం ఖాయం. చివరగా ఒక్క మాట. అమెరికా ఇప్పుడు చేస్తున్న పనిని చూస్తుంటే ఒక పాత సామెత గుర్తొస్తోంది. అమ్మ పెట్టదా అడుక్కు తిననివ్వదా అన్నట్టు ఉండేది పాత పరిస్థితి. ఇప్పుడు ట్రంప్ వచ్చాక అమ్మని అడుక్కునేవాణ్ణి ఇద్దరినీ ఇంట్లో వేసి తాళం వేసి వంట నేనే చేస్తా, తిండి నేనే పెడతా, కానీ బిల్లు మాత్రం మీరే కట్టాలి అన్నట్లుంది. అమెరికా యుద్ధం కాదంటోంది, కానీ అక్కడ తుపాకులు మోగుతున్నాయి. ప్రజాస్వామ్యం అంటోంది, కానీ అధ్యక్షుణ్ణి జైల్లో వేసింది. సహాయం అంటోంది, కానీ ఆయిల్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇస్తోంది. రాబోయే రోజుల్లో జియోపాలిటిక్స్ చాలా రసవత్తరంగా మారబోతున్నాయి. ఒకవేళ ట్రంప్ సక్సెస్ అయితే వెనుజులా మళ్లీ ధనిక దేశం అవ్వచ్చు, మనకు చవక ఆయిల్ దొరకచ్చు. ఫెయిల్ అయితే అది మరో ఇరాక్ లేదా ఆఫ్ఘనిస్తాన్లా మారచ్చు. ఏది ఏమైనా మనలాంటి సామాన్యులకు కావాల్సింది ఒక్కటే: ప్రపంచం ప్రశాంతంగా ఉండాలి, పెట్రోల్ రేటు తక్కువగా ఉండాలి. అంతే కదా? ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం ఏంటి? అమెరికా చేసింది కరెక్టా? దీనివల్ల ఇండియాకు మంచి జరుగుతుందా? కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్, సర్కాస్టిక్ జియోపొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వజ్రం మీడియా న్యూస్. జై హింద్.